ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో 2026 మార్చి నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ నేరుగా తిరుమలకొచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని 2026 మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 22వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే ఈ సేవల్లో గాను కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఈ 2 సేవలు శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు. ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 2 సేవలు శ్రీవారి ఆలయం బయట నిర్వహిస్తారు. అయితే ఊంజల్ సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ముందు స్వామివారిని దర్శనం చేసుకుని తరువాత ఆ సేవలో పాల్గొనాలి. మిగిలిన సేవలు అంటే కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 3 ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ముందు ఆ సేవలో పాల్గొని సేవ అయిపోయాక స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఈ సేవల్లో గాను కళ్యాణోత్సవం సేవకి ఒక్క టికెట్ కాస్ట్ 1000 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ పై 2 పర్సన్స్ ఆ కళ్యాణం సేవలో పాల్గొని సేవ అయిపోయాక స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. 2 అంటే 1 మేల్ పర్సన్, 1 ఫీమేల్ పర్సన్ కి మాత్రమే ఈ కళ్యాణోత్సవం సేవ టికెట్ అనేది బుక్ అవుతుంది. మిగిలిన 3 సేవలు అంటే ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 3 రకాల ఆర్జిత సేవలు మీరు ఒక్కొక్కరికి సింగిల్ గా 500 రూపాయలు పే చేసైనా బుక్ చేసుకోవచ్చు. లేదు ఇద్దరికి కలిపి ఒకేసారి 1000 రూపాయలు పే చేసి ఇద్దరికి టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ఏ ఇద్దరైనా అంటే ఇద్దరు ఆడవారికి కానీ ఇద్దరు మగవారికి కానీ ఈ 3 రకాల ఆర్జిత సేవ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ 4 రకాల ఆర్జిత సేవలు స్వామి వారి మూలమూర్తికి నిర్వహించరు, ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు. కాబట్టి ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి స్వామి వారి మొదటి గడప దర్శనం ఉండదు. జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. కాకపోతే దర్శనం క్యూలైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే 2026 మార్చి నెలలో నేరుగా తిరుమలకొచ్చి 4 రకాల ఆర్జిత సేవల్లో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకున్నారో ఆ భక్తులందరూ రేపు ఉదయం 9:58 కల్లా ఈ టీటీ దేవస్థానం.ap.gov.in అని టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ తిరుమల శ్రీవారి పుష్కర్లో సంవత్సరానికి ఒక్కసారి 5 రోజుల పాటు ఫ్లోట్ ఫెస్టివల్ అంటే తెప్పోత్సవాలు నిర్వహిస్తారండి. 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు ఆ 5 రోజులు తెప్పోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 26, 27, 28 ఈ 3 తేదీలకి సంబంధించిన తెప్పోత్సవం సేవా టికెట్స్ ని లాస్ట్ మంత్ లోనే రిలీజ్ చేశారు. కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. అయితే మార్చి 1, 2 తేదీలకి సంబంధించిన తెప్పోత్సవం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 22వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. ఒక్క పర్సన్ కి తెప్పోత్సవం సేవకి టికెట్ కాస్ట్ 500 రూపాయలు ఉంటుంది. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒకరికి లేదా ఇద్దరికి తెప్పోత్సవం సేవా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. మీరు ఏ తేదీనైతే సెలెక్ట్ చేసుకుని అంటే మార్చి 1 లేదా 2 ఏ తేదీనైతే మీరు సెలెక్ట్ చేసుకుని తెప్పోత్సవం సేవని బుక్ చేసుకుంటారో ఆ తేదీ సాయంత్రం శ్రీవారి పుష్కరంలో నిర్వహించి తెప్పోత్సవం సేవని కనులారా వీక్షించి సేవ అయిపోయాక సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేసి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. దర్శనం అనేది మొదటి గడప దర్శనం ఉండదు. జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే మార్చి 1, 2 తేదీలకి సంబంధించి తెప్పోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు ఉదయం 9:58 కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆ మొబైల్ యాప్ లో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారి 3 రోజుల పాటు వసంతోత్సవాలు నిర్వహిస్తారండి. 2026వ సంవత్సరంలో మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ 3 రోజులు శ్రీవారి ఆలయంలో వసంతోత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే మార్చి 30, 31 ఈ 2 తేదీలకి సంబంధించిన వసంతోత్సవం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 22వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ వసంతోత్సవం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 300 రూపాయలు ఉంటుంది. మీరు ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒకరికి లేదా ఇద్దరికి వసంతోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. మీరు ఏ తేదీనైతే సెలెక్ట్ చేసుకుని ఈ టికెట్స్ ని బుక్ చేసుకుంటారో అంటే మార్చి 30, 31, 2 తేదీల్లో ఏ తేదీని సెలెక్ట్ చేసుకుని వసంతోత్సవం సేవని బుక్ చేసుకుంటారో ఆ తేదీలో శ్రీవారి ఆలయానికి వెనక వైపున ఉన్న వసంతోత్సవ మండపంలో ఆ సేవలో పాల్గొని సేవ అయిపోయాక మీరు సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని స్వామివారి దర్శనం కలో చేస్తారు. అయితే దర్శనం అనేది జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది.
మొదటి గడప దర్శనం అనేది ఉండదు. అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, తెప్పోత్సవం, వసంతోత్సవం ఈ 6 రకాల ఆర్జిత సేవల్ని 2026 మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 22వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ 6 ఆర్జిత సేవలు కూడా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అనగా ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలని కూడా అంటారు. అయితే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటి ద్వారా వన్స్ ఒక్కసారి మీరు ఆర్జిత సేవా టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ వేరే ఏ ఆర్జిత సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి అన్నా ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. అంటే ఫ్లోట్ ఫెస్టివల్, తెప్పోత్సవం, వసంతోత్సవం ఈ రెండు కూడా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలే. కాబట్టి మీరు ఏ తేదీని అయితే సెలెక్ట్ చేసుకుని టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ తేదీ నుంచి ముందు 6 నెలల లోపు మీ మొబైల్ నెంబర్ తో కానీ, మెయిల్ ఐడితో కానీ, ఆధార్ నెంబర్ తో కానీ ఎటువంటి ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకోనటువంటి భక్తులకి మాత్రమే ఈ ఆర్జిత సేవా టికెట్స్ అనేవి బుక్ అవ్వడం జరుగుతుంది. దీనిని గమనించుకోగలరు. అయితే ఇక్కడ ఎవరైతే మొదటి గడప ఆర్జిత సేవలకు అంటే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఎవరైతే ఆన్లైన్ లక్కడిప్ లో సెలెక్ట్ అయ్యి ఉంటారో ఆ భక్తులు ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే అవి లక్కడిప్ ఆర్జిత సేవలు, ఇవి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు కాబట్టి వాటికి వీటికి సంబంధం లేదు. సో లక్కడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు కూడా ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్ని అదే రోజుకు కావచ్చు, ఆ ముందు రోజు, ఆ తర్వాత రోజుకు మీరు ఏ తేదీకైనా అదే నెలలో బుక్ చేసుకోవచ్చు. బుక్ అవుతాయి, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే 2026 మార్చి నెలకి సంబంధించి ఈ 6 రకాల ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే అంటే రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. కాబట్టి ఉదయం 9:55 కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు మీ సిస్టమ్ లో నోట్ ప్యాడ్ లో కానీ, క్లిప్ డైరీలో కానీ మీ యొక్క డీటెయిల్స్ ని అంటే మీ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్ ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. మొబైల్లో బుక్ చేసుకునే వారు కన్నా అయితే మీ మొబైల్లో జీ బోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగా ఇలా డీటెయిల్స్ అన్ని కూడా మీరు టైప్ చేసుకొని సేవ్ చేసుకున్నారనుకోండి, టికెట్స్ బుకింగ్ టైమ్ లో మాన్యువల్ గా టైప్ చేసే పని లేకుండా టైం అనేది సేవ్ అవుతుంది. ఫాస్ట్ గా కాపీ పేస్ట్ విధానంలో కానీ, ఆటో ఫిల్లింగ్ విధానంలో కానీ డీటెయిల్స్ ని ఫాస్ట్ గా ఫిల్ చేసుకొని టికెట్స్ ని ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు. ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 2 మినిట్స్ ముందుగా అంటే 10 గంటలకు రిలీజ్ చేస్తారు. కాబట్టి ఉదయం 9:58 కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు మీ సిస్టమ్ లో 2 వేరు బ్రౌజర్స్ ని ఓపెన్ చేసుకొని ఆ 2 బ్రౌజర్స్ లో వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వండి. ఒకవేళ మీరు మొబైల్ లో బుక్ చేసుకునే వారు కనైతే మీ వద్ద 2 మొబైల్స్ కన ఉంటే ఆ 2 మొబైల్స్ లో కూడా వేరు మొబైల్ నెంబర్స్ అంటే ఒక మొబైల్ లో బ్రౌజర్ ద్వారాను, ఇంకో మొబైల్ లో టీటీడీ యాప్ ద్వారాను లాగిన్ రెడీగా ఉండండి. అంటే వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వాలి. ఇలా లాగిన్ అవ్వడం వలన ఎందులో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తుందో అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్ని మీరు చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ఇక నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని 2026 మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 22వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం అయితే లేదు. మీరు సేవని బుక్ చేసుకున్న తేదీకి టీవీలో ఎస్వీబీసీ భక్తి ఛానల్లో ఆ సేవ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మీరు మీ ఇంటి వద్ద నుంచి ఆ సేవని చూడాల్సి ఉంటుంది టీవీలో. ఆ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే మీరు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అంటే 2 సార్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలండి. మొదటిసారి అమౌంట్ ను పే చేసి వర్చువల్ సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి. రెండవసారి ఆ వర్చువల్ సేవా బుకింగ్ హిస్టరీ ద్వారా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సార్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు బుక్ చేసుకున్న వర్చువల్ సేవా టికెట్ కి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2025 డిసెంబర్ 15వ తేదీకి మీరు వర్చువల్ సేవా టికెట్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి, ఆ వర్చువల్ సేవకి 2026 డిసెంబర్ 14వ తేదీ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఆ లోపు ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న ఏ నెలలో ఏ తేదీకైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో
మీరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీకి ఆ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటారో ఆ తేదీకి తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా 300 రూపీస్ క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనంకు అనుమతించడం జరుగుతుంది. అయితే ఈ వర్చువల్ సేవలు ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్కసారికి ఇద్దరికి బుక్ చేసుకోవచ్చు. అలా మొబైల్ నెంబర్ తో లాగిన్ అయిన తర్వాత లాగౌట్ కాకుండా అలా ఇద్దరిద్దరు చొప్పున 15 లేదా 20 మందికైనా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అండి. అంటే ఒక్కసారికి ఇద్దరిద్దరు చొప్పున 15 లేదా 20 మందికి ఒకే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవచ్చు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే 2026 మార్చి నెలకి సంబంధించి వర్చువల్ సేవ దర్శనం అనగా 500 రూపాయల దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 2 మినిట్స్ ముందుగా అంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారు. కాబట్టి మధ్యాహ్నం 2:58 కల్లా ttdevastanam.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అసలు ఈ వర్చువల్ సేవలు అంటే ఏంటి, ఎందుకొరకు ఈ వర్చువల్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు, ఇంకా ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఓకే అండి, మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను. రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసే ఆర్జిత సేవ టికెట్స్ మీరు నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొని సేవ అయిపోయాక దర్శనం చేసుకోవచ్చు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేసే టికెట్స్ మీకు సేవలో పాల్గొనే అవకాశం ఉండదు, కేవలం దర్శనం మాత్రమే ఉంటుంది. ఈ రెండిటి మధ్య ఉన్న తేడాను గమనించుకొని రేపు మార్చి నెలకి సంబంధించి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు 2026 మార్చి నెలకి సంబంధించి రేపు టీటీడీ వారు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టై ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.